Good afternoon to all. My name is P. Shravanti. I am studying in inter first year in KGBV Vigil. Today's topic is sustainable development. Sustainable development అంటే సుస్థిర అభివృద్ధి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ని 2030 నాటికి సాధించాలి. ఇందులో 17 గోల్స్ 169 టార్గెట్స్ ఉంటాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ లో 4 టైప్స్ ఉంటాయి. అవేంటివంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, హెల్త్ పొల్యూషన్, మెంటల్ హెల్త్. ఫస్ట్ మనం ఎయిర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఎయిర్ పొల్యూషన్ అనేది ఎట్లా జరుగుతుందంటే, ఈ జనరేషన్లో మనం ఎక్కువ వెహికల్స్ని యూజ్ చేయడము, ఎక్కువ వెహికల్స్ని యూజ్ చేయడము, ఎక్కువ ఫ్యాక్టరీస్ని యూజ్ చేయడం వల్ల ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ వల్ల ఎయిర్ లోపల పొల్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఆ ఫ్యాక్టరీస్ని తగ్గించి వెహికల్స్ని కూడా తగ్గించి మనం న్యాచురల్గా తిరగడానికి ట్రై చేయాలి. వెహికల్స్ని ఎక్కువ యూజ్ చేయకుండా, ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయకుండా గవర్నమెంట్ వెహికల్స్ని యూజ్ చేసినట్టయితే మనం పొల్యూషన్ అనేది తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇంకా నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ అనేది ఎట్లా జరుగుతుందంటే, ఈ మనము సముద్రాలలో ఏమైనా చెత్త ఏమైనా ఉన్నా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేసుకుంటే ఆ యొక్క ప్లాస్టిక్ని సముద్రంలో వేయడం వల్ల ఆ సముద్రంలో మొత్తం ప్లాస్టిక్ అనేది జరగడం వల్ల వాటర్ అనేది పొల్యూషన్గా మారిపోతుంది. కాబట్టి మనం ఆ ప్లాస్టిక్ని తగ్గించి న్యాచురల్ యూజ్ చేయడం ట్రై చేయాలి. వాటర్ పొల్యూషన్ జరగకుండా ఉండాలంటే మనము సముద్రముల్లో కానీ ఎక్కడైనా చెరువుల్లో కానీ ఎక్కడైనా సరే మనం ఆ యొక్క ప్లాస్టిక్ని కానీ లేకపోతే ఇంకేమైనా కానీ తగ్గించాలి. చెరువులలో ఎన్నో చేపలు ఇంకా ఎన్నో జంతువులు ఉంటాయి. మనం ఆ ప్లాస్టిక్ వేయడం వల్ల కూడా ఆ యొక్క చెరువులో ఉన్న సముద్రంలో ఉన్న జంతువులు అనేవి చనిపోతాయి. కాబట్టి మనము ఆ సముద్రంలో ఉన్న జంతువులను చంపిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ప్లాస్టిక్ అనేది అందులో వేయకుండా ప్లాస్టిక్ని తగ్గించి ఈ వాటర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి కూడా ఉంచాలి. కాబట్టి మనం వాటర్ లోపల ప్లాస్టిక్ అనేది ఎక్కువ వేయొద్దు, వాటర్ని సేవ్ చేయాలి. నెక్స్ట్ సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు సాయిల్ పొల్యూషన్ ఎట్లా జరుగుతుందంటే, రైతులు ఏం చేస్తున్నారంటే పంటలు పండించడానికి ఎన్నో బోర్లు వేయడం వల్ల ఆ భూమి అనేది పట్టుదల లేక మొత్తం గుంతలు పడిపోయి ఆ యొక్క భూమి అనేది పొల్యూషన్గా మారిపోతుంది. ఇంకా పంటలు పండించడానికి కూడా ఎన్నో కెమికల్స్ అనేటివి రైతులు యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ కెమికల్స్ అనేటివి యూజ్ చేయకుండా మనము న్యాచురల్గా యూజ్ చేయాలి. న్యాచురల్ ఫర్టిలిటీని యూజ్ చేసి ఆ కెమికల్స్ అనేటివి తగ్గించాలి. మనం కెమికల్స్ తగ్గించినట్టయితే మన హెల్త్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనం ఆ కెమికల్స్ని తగ్గిస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న చెత్తనే కొన్ని ఆ చెట్లకి ఎరువులలాగా వాడి దాన్ని రీసైకిల్గా చేసి మనం ఆ చెట్లకు అనేది వేయాలి. ఎక్కువ కెమికల్ని వాడకుండా మనం కెమికల్ని తగ్గించి న్యాచురల్గా పెంచాలి. నెక్స్ట్ మెంటల్ హెల్త్ అంటే ముగ్గురి లోపల ఉంటుంది. అది చిన్నపిల్లల లోపల, ఇంకా టీనేజ్ వాళ్ళ లోపల, ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళ లోపల ఉంటుంది. చిన్నపిల్లల లోపల ఏంటిదంటే, ఆ పిల్లలకి వాళ్ళ మమ్మీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోవడం వల్ల నాకు ఒక అమ్మ లేదు, ఎవ్వరు లేరు అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా టీనేజ్ వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి ఇంకా మద్యంకి ఇంకా డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఇంకా వాళ్ళు మెంటల్గా ఇంకా ఫిజికల్గా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఆ డ్రగ్స్కి దూరంగా ఉంటే వాళ్ళ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. ఫిజికల్గా మెంటల్గా ఎప్పుడు మంచిగా ఉండాలి. ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళ పిల్లలని అంత పెద్దగా పెంచి పెద్ద చేసి ఒక్కసారిగా వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేసిపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇంత పెద్దగా పిల్లలని పెంచి పెద్ద చేసినా కూడా నాకు ఎవ్వరు లేని ఒక దిక్కు లేని వాళ్ళమైనామని చెప్పేసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని అట్లా వదిలేయకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అట్లయినట్టయితే వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా మంచిగా ఉంటారు. ఇంకా కాబట్టి మనం అందరినీ మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ.